అందరికి ముందు ఈరోజు జరిగే అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీడియాకి ఫస్ట్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఆర్గనైజ్ చేసిన ఎఫ్ఎస్ఐ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, అండమాన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తరఫున కూడా ధన్యవాదాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాము లాస్ట్ టైం జంగ్లీఘాట్లో జరిగింది భారీ ఎత్తుగా. చాలా బాగా మన తెలుగు కమ్యూనిటీ వారు, ఫిషర్మెన్ కమిటీ వారు వారికి సహకరించారు. అలాగే ఈరోజు దిగ్నాబాద్ ప్రాంతంలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది. ఫిషర్మెన్ కమిటీ కాక ఎఫ్ఎస్ఐ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. దాంతోపాటు జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ అవేర్నెస్ అనేది ఖాళీ ఫిషర్మెన్ కమ్యూనిటీకే కాక ఐలాండర్స్ కూడా బాధ్యత అండ్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? ఎందుకంటే ఇది ఒక టూరిజం సెక్టర్. ఇక్కడ ఎన్నో బీచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ బీచ్, ఒండూర్, రాధానగర్ బీచ్, హాబ్లోక్, నీల్ ఐలాండ్, కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఫిషర్మెన్ కమ్యూనిటీపై బాధ్యత కాక వారు ఫిషింగ్ చేయడం వెళ్తున్నారు. 3 days 4 days తర్వాత వస్తున్నారు. ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు ఫిషింగ్ అమ్మడం జరుగుతుంది, మనం కొనడం జరుగుతుంది. కాబట్టి మందు కూడా ఎవ్రీ 3 monthsకి 6 monthsకి బీచెస్లో సొసైటీ తరపున కానీ, యూత్ తరపున కానీ, సంఘం తరపున కానీ, ఏదైనా క్లబ్ తరపున కానీ, అసోసియేషన్ తరపున కానీ మనం కూడా బీచెస్కి నీట్ అండ్ క్లీన్ చేయాలి. ప్లాస్టిక్ డబ్బా అని, వేస్టేజ్ క్లోతెస్ ఏవే ఉంటాయో అవన్నీ ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా స్వచ్ఛ భారత్ అభియాన్. మన ఐలాండ్ సేవ్ ఉండాలి, మన సముద్రము బాగుండాలి, మన గ్రీన్ సిటీ పోబ్లర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ బాగుండాలంటే అందరం ఈ యొక్క ప్రోగ్రాంకి సక్సెస్ చేయాలి. ఇది ఈరోజు మీటింగ్ అటెండ్ చేశాము, స్పీచ్ ఇచ్చాము అని కాక ఒక ఆదివారం నాడు ఎక్కడైనా ఏ బీచెస్లోనైనా ఎవరైనా ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది ప్లాస్టిక్ డబ్బాల మీద, వేస్టేజ్ క్లోత్ మీద అందరం కలిసి ఒక మాస్ వేసి అవన్నీ తెచ్చి ఒక జాగా డస్ట్బిన్లో పెట్టి మున్సిపాలిటీ తెలియజేస్తే వారు అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ వీళ్ళు తెలియజేస్తున్నారు. కానీ నేను అంటున్నాను ఏంటంటే ఇది ఫిషర్మెన్ కమ్యూనిటీతో పాటు ఐలాండర్స్, ప్రతి ఐలాండర్స్ అప్ టు క్యాంబిల్బెట్టు, డిగ్లీపూర్, హార్డ్ బే, బారేట, రంగత్, మాయాబందర్, బొంపు ఫ్లాట్, జంగ్లీఘాట్, హైలో, దిగ్నాబాద్ అందరూ చుట్టుపక్కల ఈ సముద్ర ప్రాంతంలో ఉన్నవారు ఐలాండ్ అందరూ కూడా ఇదే రెస్పాన్సిబుల్. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది హైలైట్ అవ్వాలి. ఈ మీడియా ద్వారాగా ప్రతి హైలాండర్స్కి తెలాలి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది చాలా అవసరం కూడా ఈ విషయంపై. ఇక సమస్యలు, డిమాండ్స్ అన్ని ఉన్నాయి. అవి ముందుకు కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీకి సిఎస్కే మార్చి 3వ తారీఖున బీపీఎల్ రీసర్వే గురించి చెప్పడం జరిగింది. అది కూడా పోయే వరకు ఎంసీ తగిలింది. జూన్ 4 తర్వాత జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ, ఫిషర్మెన్ కమ్యూనిటీ అడ్మినిస్ట్రేషన్తో ఏ సమస్యలు ఉన్నాయో దాని మీద డెలిగేషన్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ చేసిన ఎఫ్ఎస్ఐ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మిస్టర్ వినోద్ కుమార్, డైనమిక్ డైరెక్టర్ మన తెలుగు వారే. అలాగే ఫిషరీస్ డైరెక్టర్కి ఆ యొక్క స్టాఫ్ కూడా జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ దిగ్నాబాద్ లో ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ ఒకసారి జాయింట్ యాక్షన్ తెలుగు కమిటీ తరఫున అందరికీ ఒకసారి नमस्ते। सभी को नमस्कार। आज एफएसआई और स्टेट फिशरी डिपार्टमेंट मिलकर ये बहुत बड़ा अवेयरनेस प्रोग्राम ऑर्गेनाइज किया विद द सपोर्ट ऑफ दिग्नाबाद फिशरमैन और हमारे फिशरमैन वेलफेयर एसोसिएशन और जॉइंट एक्शन कमेटी, इनका भी पूरा सहयोग था इसमें। तो इसमें एक ही मैसेज दिया गया कि पूरे मेरीन गो लिटर मतलब मेरीन समुद्र में प्लास्टिक को कम करे। हमारा एक जो सेंट्रल गवर्नमेंट का स्कीम है जो एफएसआई को पूरा इंडिया में जो रिस्पॉन्सिबिलिटी दिया था, तो एफएसआई अभी आज दूसरा प्रोग्राम कर रहा है दिग्नाबाद में। इस तरह का प्रोग्राम और 6 महीने में काफी प्रोग्राम करेगा। तो मैं एक ही अंडमान निकोबार के फिशरमैन और आइलैंडर्स के साथ मैं एक ही बात कहना चाहता हूँ कि जो प्लास्टिक जो है, प्लास्टिक बहुत बड़ा डेंजर है और आने वाला दिन में अगर मछली भी ऐसा दिन आ जाएगा मच्छी प्लास्टिक खाएगा, समुद्र में इतना बढ़ जाएगा। तो वो मच्छी हम खाएंगे तो हमें फिर हेल्थ का इशू होगा, कई सारा बीमारी आएगा। तो मेरा यही कहना है कि अंडमान निकोबार के फिशरमैन और खासकर जो हमारे जो आइलैंडर्स है, जो टूरिस्ट है, तो पीबीएमसी डिपार्टमेंट ऐसे मैं कहना चाहता हूँ कि प्लास्टिक के ऊपर अवेयरनेस प्रोग्राम बढ़ाए, क्योंकि हर लैंडिंग सेंटर्स में हमें अभी सुझाव दिया था मैंने डिपार्टमेंट फिशरीज को, हर लैंडिंग सेंटर में डस्टबिन रखे, तो इस तरह का प्लास्टिक को कलेक्ट करे। तो ये प्रोग्राम आज सक्सेस होने के लिए आज सभी को धन्यवाद। और फिशरीज डिपार्टमेंट, एफएसआई और खासकर जॉइंट एक्शन की टीम भी आए आज ये प्रोग्राम के लिए, और हमारा फिशरमैन वेलफेयर एसोसिएशन की टीम।
और सभी मिलकर आज सक्सेस किया। मैं इतना ही कहना चाहता हूँ, धन्यवाद। मैं आज ये प्रोग्राम आयोजित किया था हमारा पीसीसी सभा ऑफ इंडिया ने, बहुत बढ़िया लगा। इस तरह प्रोग्राम हमेशा होना चाहिए। हमारा खास करके डायरेक्टर पीसीसी तो सोया पड़ा है, उनको उठाना चाहिए। और हमारा जो एडमिनिस्ट्रेशन मुख्य सचिव से हम अनुरोध करता हूँ, सर इस तरह प्रोग्राम आप स्टेट गवर्नमेंट तरफ से भी हर हमारा जो कोस्टल एरिया जितना भी है वो एरिया में ये सारा प्रोग्राम होना, अवेयरनेस होना, हमारा फिशरमैन को तो जागरूक करना चाहिए। यही चीज करने, हर चीज में जागरूक करना चाहिए। आपके इसके ये इस पर आप थोड़ा टेकअप करके सारे एडमिनिस्ट्रेशन प्रशासन को आपको इंटीमेशन देने से सर ये प्रोग्राम और भी अच्छा होएगा। आने वाले दिन में ये इसका ये प्रोग्राम का सक्सेसफुल होएगा। धन्यवाद। చంద్రబాబుని ఎలా పెడుతున్నారు ఇంకా మరి అప్పుడు ఇది పాత ఇచ్చాను అయితే